మై డియర్ ఫ్రెండ్స్, యాక్చువల్గా మా ఏరియాకు దగ్గరగా ఉండేటటువంటి సంగీత్ నగర్లో మరి సహస్ర అనే అమ్మాయి చనిపోవడము మరి దేశమంతా కూడా ఒక మరుపురాని సంఘటనగా అయిపోయింది. ఆ పక్క గల్లీలో ఉండే మీనా మేడంని కలవడం అనేది జరిగింది. తన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం అండి, నా పేరు మీనా కుమార్ అండి. నేను పక్క గల్లీలోనే ఉంటాను. ఎక్కడైతే ఇది పాపను చంపిన ఘటన జరిగిందో దాని పక్క గల్లీలోనే ఉంటాం మేము. అయితే ఆ అమ్మాయిని చంపడం అనేది చాలా ఘోరమైన విషయం అండి. అది ఆ తల్లిదండ్రుల బాధ మేము చూడలేకపోతున్నాం. అసలు ఇది ఎవరు చేశారు అని నిన్నటి వరకు మాకు చాలా బాధగా ఉండే, ఎవరు ఇంత ఘోరంగా చేస్తారు అని అనుకున్నాం. కానీ ఇంత చిన్న పిల్లోడు చేశాడు అని ఈరోజు తెలిసింది. ఇంత చిన్న పిల్లోడు, ఒక 10th క్లాస్ చదువుకునే పిల్లోడికి ఇంత జ్ఞానం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది, అసలు ఏంది, ఎట్లా జరుగుతుంది, లోకంలో ఏమవుతుంది, అసలు తల్లిదండ్రులు ఏమైనా పట్టించుకుంటున్నారా లేదా ఈ పిల్లల్ని అనే బాధ, చాలా బాధ అనిపిస్తుందండి. మరి దీనికి కారణము మనము పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు చదువుతున్నారా లేదా అని పట్టించుకోకపోవడమే దీనికి కారణం అనిపిస్తుంది. మరి ఆ పిల్లోడికి మరి తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ తల్లి డ్యూటీకి వెళ్తుంది అని చెప్పేసి నాకు తెలుసు. తనకు ఒక అక్క చెల్లెలు ఉంది అని తెలుసు. మరి తన తల్లి అంత కష్టపడి ఆ అబ్బాయిని మరి చదువు కోసం అంత కష్టపడి దినమంతా బయట ఉండి పగలు కష్టపడుతుంటే ఈ పిల్లోడు మరి ఇంత ఘోరంగా చేయడం చాలా పాపం అండి. అసలు ఎంత పాపం అంటే, అలాంటి అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా ఉంది, చెల్లెలు అనేది ఉంది. అంత చిన్న అమ్మాయి వాళ్ళకి చెల్లెలు ఉంది ఇంట్లో. మరి తన చెల్లెలు గుర్తుకు రాలేదా అబ్బాయికి? ఇంత క్రూరంగానా ఒక పేపర్ మీద అన్నీ రాసుకొని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఒక పేపర్ మీద మొత్తం ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ రాసుకొని మరీ చేశాడంట. అంటే ఇంత జ్ఞానము అసలు ఏంది, అసలు ఏ లోకంలో ఉన్నాము, ఏంది అసలు చాలా లేకుండా ఉన్నాము. మేము బయటకి వెళ్ళినుంటిమి, మీ వార్తల్లో ఇవన్నీ చూసి మేము భయభ్రాంతులం అయిపోతున్నాం. అసలు పిల్లల్ని ఎక్కడ పెట్టాలి, మేము ఎలా పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనేది భయమవుతుంది. అయితే ఒకటే ఒక ఆధారం ఏంటంటే, సీసీ కెమెరాలు పెట్టుకుంటే మేము ఎక్కడికి వెళ్ళినా మొబైల్లో చూసుకోగలము అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టుకుందామనే ఆలోచనలో ఉన్నారు. అదొక్కటే మమ్మల్ని కాపాడుతుందండి. ఎందుకంటే ఇంట్లోకి ఎవరు వచ్చారు, ఎవరు పోయారు అనేది మేము ఎక్కడ ఉన్నా మేము చూడగలము. కాబట్టి సీసీ కెమెరా ప్రతి ఒక్కరు పెట్టుకోండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. మీ పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, తాగుతున్నారా, గంజాయి తీసుకుంటున్నారా, ఏం చేస్తున్నారు, మీ పిల్లల్ని కాపాడుకోండి. మీ పిల్లల్ని కాపాడుకోండి, ముందు భవిష్యత్తు వాళ్ళకు చూపించండి. తల్లిదండ్రులారా, తాగుబోతులారా, మీ పిల్లల్ని కాపాడుకోండి, మీరు బాగుపడండి. ఇదే నా కోరికనండి. నమస్కారం. ఇక్కడ సహస్ర చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇదండి. పోలీస్ వాళ్ళు అయితే వాళ్ళ డ్యూటీ చేస్తూనే ఉన్నారు, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు వెళ్ళగొట్టేస్తున్నారు. అయినా కూడా పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్, ఇదే ఇల్లు వాళ్ళకి, అక్కడంతా విచారణ చేస్తూ ఉన్నారు. ఇదే ఇల్లు చూడండి, మొత్తం పైన ఈ గల్లీ. ఇందాక టీవీలో చూపించారు కదా, ఒక లేడీ ఊడుస్తుంది చేస్తుంది అనేది, ఇక్కడ సైడే. ఆ పెంట్ హౌస్లో ఉంటారు వాళ్ళు.